రైలు ట్రాక్ మీద ఎట్టి ఆ గుడ్డు ఉంగరం మీద పెట్టాడట. గుడ్డు నిలబడిందట. గుడ్డు నిలబడిందట. ఒరే, మీరు ఇంతమంది గుడ్డు నిలబెట్టంటారంటే మీకు ఎవరికి చేతనవ్వలేదు. ఇప్పుడు గుమస్తా పెట్టాడు చూడండి, గుడ్డు నిలబడింది అన్నడట. అందుకే రా గుమస్తా కావాలన్నారట. ఎందుకు గుమస్తా కావాలట? మీకు పని ఎలాగ చెయ్యించాలో సులువు చెప్తాడు ఆయన. ఆడు చెయ్యక్కరొద్దు, ఆడుంటే పని జరుగుతుందిరా, ఆడు లేకపోతే పని జరగదు. అందుకేరా గుమస్తా మీకు అవసరం అన్నాడట. కూలోడే, గుమస్తా గుమస్తే. అదేనా? ఇప్పుడు దేవుడు ఏర్పరచుకున్నవాడే, విశ్వాసే. కానీ విశ్వాసులు ఇప్పుడు ఏమన్నారు? ఇలా మేము కూడా యాజకత్వం చేస్తాము, మేము పరిశుద్ధులమే, మేము అన్నిటిలో మేము చేయలేనిది ఏంటి? నిజమే, మీరు అన్నీ చేయగలరు, కానీ దేవుడు ఆ పని కొరకు మిమ్మల్ని పిలవలేదు. అవునా? సరే, మీకు చూపిస్తాను. ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం అండి. 5:4 వచనం. మరియు ఎవడును ఈ ఘనతను తనకు తానే వహించుకొనుడు గాని అహరోను పిలువబడినట్టు దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత పొందును. సరే, అహరోను మోషేలాగా ఘనత పొందాలి అంటే వాళ్ళు ఏమై ఉండాలట? దేవుని చేత పిలువబడిన వారై ఉండాలట. అందరినీ దేవుడు ఏర్పరచుకోడట. అందరినీ ఆ సేవ కొరకు దేవుడు పిలవడు. అర్థమైందా? చాలామంది ఏమంటారంటే, ఎందుకు చేయకూడదు సేవ? మేం చేయకూడదా? నిజమే, కానీ నువ్వు దేవుని చేత పిలువబడ్డావా? దేవుణ్ణి నా సేవకు పిలిచాడా? ఆ సేవ చేసే ఆధిక్యత నీకుందా? ఆయన పనిలో నువ్వు సేవ చెయ్యాలి అనుకుంటే నువ్వు దేవుని చేత కదా పిలువబడవలసింది. ఆయనే పిలవకుండా నువ్వెలా చేస్తావు? ఈరోజు దేవుని చేత పిలువబడకుండా చేసేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి దేవుడేం పిలక్కరొద్దు. మేము దేవుని సేవ చేస్తాం, మేము దేవుని సేవ చేస్తున్నామని చేస్తున్నారే తప్ప ఆ సేవకు దేవుడు నిన్ను పిలిచాడా? నీకు ఆ పని అప్పగించాడా? నిన్ను ఆ పని చేయమన్నాడా? ఆ పనికి నిన్ను పిలవకుండా ఆ పనికి నువ్వెలా పాత్రుడు అవుతావు? ఒకవేళ నువ్వు చేసినా దాని ఫలితం నువ్వు అనుభవించలేవు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, దుష్ట సంతానమా అని మాట్లాడాడు. వీళ్ళెంత దుష్టులు అంటే, ఈ నలుగురు మనుషులు సమాజమునే మోషే అహరోనులకు వ్యతిరేకంగా తిప్పేసి మాలో లేనిదేంటి, మీలో ఉన్నదేంటి అని అడిగారు. అప్పుడు దేవుడు అన్నాడు, వారిలో ఉన్నది ఏంటంటే నేను వారిని ఏర్పరచుకున్నాను. మీలో ఎవరినైనా నేను ఏర్పరచుకున్నానా? లేదే. ఒకవేళ మీరు కూడా పరిశుద్ధులే, నా సేవను చేస్తానని మీరు చెప్తున్నారు కదా, నిజంగా మీరు పరిశుద్ధులైతే రేపు ఉదయం నా మందిరములోనికి వచ్చి మీరు ధూపం వేయండి. వచ్చి రండి, మీరు ఎక్కడికి రండి. మీలో పరిశుద్ధుడెవడో నేను చూపిస్తాను. మీరు చెప్పుకోవడం కాదు. మేమందరము పరిశుద్ధులమే అని మీరు అంటున్నారు కదా. మీరందరూ పరిశుద్ధులైతే ఈ 6 లక్షల మంది కాలబలములో ఈ 250 మంది ఉన్న మీరు, ఆ ఇశ్రాయేలు ప్రజల పెద్దలు మీరు అందరు కదా, మీ 250 మంది ముందొచ్చి నా మందిరములో ధూపం వేయండి. వాళ్ళందరూ పక్షంగా మీరు వేస్తే చాలు, మీరే పరిశుద్ధులను ఒప్పుకుంటాను నేను అన్నాడు. అన్నారు వీళ్ళు, ఏం చేస్తాడరా దేవుడు మనల్ని? మోషే అహరోన్లు ఏమీ చేయలేకపోయాడు కదా, మళ్ళీ ఏం చేస్తాడు అని వీళ్ళు ధైర్యంగా దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి ధూపం వేయాలనుకున్నారు. తమ ధూపార్తులు తీసుకొని ఆ నిప్పులు వేసి దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళగానే ఆకాశం దగ్గర దిగి వచ్చి ఆ 250 మందిని తగలడేసింది. కాలిపోయి చచ్చిపోయారు, బూడిదైపోయారంతే. సమాజం అంతా పారిపోయారు, సమాజం అంతా అడ్లిపోయారు. మన పెద్దలైన 250 మందిని దేవుడు దహించేశాడే, చంపేశాడే అని వీళ్ళు ఏమని ఏడవడం ప్రారంభించారు తెలుసా? మీకు చూపిస్తాను. దేవుడు చంపేస్తే వీళ్ళు ఎవరు చంపేశారు అంటున్నారు తెలుసా? మీరే చంపేశారు అంటున్నారు. సంఖ్యాకాండము
16వ అధ్యాయము 41 వచ్చినవండి. 16:41. మరునాడు ఇశ్రాయేలీల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి. చూసారా, మళ్ళీ ఏం చెప్తున్నారు? మీరే చంపేశారు, దేవుడు చంపలేదు, మీరు చంపేశారు అంటున్నారు. వీళ్ళు చంపారా? అందుకని అంటున్నాను, ఈ దుష్టులైన ఆలోచన చెప్పే మనుషులతో కలవకూడదట. ఒకవేళ అలాగ కలిస్తే దానివల్ల ఎంత అపాయము చుట్టుకుంటుందో తెలుసా? అందుకనే వీళ్ళ గురించి దుష్ట సంతానమా అన్నాడు. యోధా వారి గురించి ఆయన ఏం చెప్పాడంటే, వీళ్ళ దుష్ట సంతానముగా చేయబడిన వారు, దుష్ట సంతానముగా చేయబడిన వారు. కాబట్టి ఈరోజు దేవుడు వారికి నేర్పించాలనుకునేది ఏంటి, మనకు తెలియచేయాలనుకునేది ఏంటంటే, వీరు దుష్టమైన ఆలోచనలు కలిగిన వారు. వీరు దుష్టమైన ఆలోచనలు కలిగి దేవునికి వ్యతిరేకముగా వీరు పాపము చేసి దేవుడిని ఎంతో బాధ పెట్టిన వారు, సమాజమనే వారి దగ్గర తిప్పివేసిన వారు. సరే, మీకు ఇంకో మాట కూడా చూపిస్తాను. కీర్తన గ్రంథము వీళ్ళు ఎలాగుంటారో చూపిస్తాను. 10వ అధ్యాయము కీర్తన 10వ అధ్యాయము 4 వచ్చినవండి. 10:4. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడని కొందరు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచింతురు. చూసారా, దుష్టులు ఎలాగుంటారట? పొగరెక్కుతారట. వాళ్ళు పొగరెక్కంట, యెహోవా ఏం చేయగలడు, మమ్మల్ని ఏమనగలడు, మాకేం చేయగలడండి, ఆయన ఏం విచారణ చేయగలడని చెప్పుకుంటారట. ఆయన ఏం చేస్తాడు? అందుకని అంటాడు, మన నాశనానికి ముందు గర్వం నడుస్తుందట. యోధా వారు చేసిన పాపం ఏంటో తెలుసా? పొగరెక్కి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు వాళ్ళు. అందుకన్నాడు, దుష్టులైన దుష్ట సంతానమా, మీరు ఎలాంటి వారు అయ్యారు అంటే దుష్ట సంతానముగా చేయబడిన వారు. మీకు నాశనం అంత త్వరగా వదిలిపెట్టదు, మీరు చేసిన దానికి శిక్ష అనుభవించవలసిందే అంటాడు ఆయన. సరే, ఇంకో మాట కూడా చూపిస్తాను మీకు. ఇక దుష్టులు ఏమేమి చేస్తారు, ఎలాగ ఉంటారు అని చూపిస్తాను మీకు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 12 వచ్చినవండి. 12 వచనం. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలినవాడు దుష్టుడునై ఉన్నాడు. చూసారా, కుటిలమైన మాటలు పలికేవాడట. చూసారా, కుటిలత ఎంత కుటిలత అంటే లోన ఒకటి పైకి ఒకటి. ఇంత కుటిలత్వం అనేది బయటికి కనిపించదన్నమాట. ఇప్పుడు యోధా ప్రజలు ఎలాగున్నారు అంటే, బహుదుష్టులంటే ఎంత కఠినమైన వారు, ఎంత కుటిలత్వం కలిగిన వారు. వారి హృదయంలో ఎంత దేవునికి వ్యతిరేకమైన స్వభావం కలిగిన వారుగా ఉన్నారు వాళ్ళు. అందుకనే దేవుడు వాళ్ళ గురించి వాడిన మాట ఏంటంటే, దుష్ట సంతానమా, మీరు ఎంత చెడ్డవారు, మీరు ఎంత చెడిపోయిన వారు, మీరు పొగరెక్కి యెహోవా ఏ విషయములో మమ్మల్ని విచారణ చేస్తాడని మీరు అనుకుంటారా? నేను చెయ్యనా? రెండవదిగా అంటున్నాడు, కుటిలమైన మాటలను కలిగి కుటిలమైన జీవితాన్ని, కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు. వీళ్ళు దుష్టుడు ఏం చేస్తాడంటే పనికి మాలిన మాటలు, కుటిలమైన మాటలు మాట్లాడతాడనమాట. ఎంత కుటిలత్వం తెలుసా? అందుకనే యోధా వారి విషయంలో దేవుడు చెప్తున్నాడు, వీళ్ళెంత దుష్టులైన మనుషులు, ఇలాంటి వారిన నేను బాగు చేయాలనుకునేది, ఇలాంటి వారిన నేను రక్షించాలనుకునేది ఆయన అంటున్నాడు. అందుకనే ఇంకా ఆ జనాంగం గురించి ఆయన చెప్పే 4వ మాట ఏంటంటే, ఆయన అంటున్నాడు, చెరుపు చెయ్యి పిల్లలారా, మీ వలన సమస్తమును పాడైపోతుంది. మీరు పాడు చేసి పెడుతున్నారు, చెరుపు చేసేవారు మీరు, అన్నిటినీ పాడు చేస్తున్నారు. మీరు దైవ నియమాన్నే పాడు చేసిన వారు. యోధా వారు ఎంత దుష్టులైపోయారు అంటే,
ఏదైతే దేవుని యొక్క నియమం ఉందో ఆ నియమాన్ని ఆ నియమాన్ని వారు మరి నెరవేర్చాలి. అంటే దేవుని యొక్క నియమాన్ని త్రోసివేసి తమ సొంత నియమాన్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నారు. అందుకనే ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలను ఆయన జ్ఞాపకం చేసేది ఏంటి అంటే, ఆయన అంటున్నాడు, వీళ్ళు చెరుపు చేయి పిల్లలు, ఇలాంటి వారిని నేను ఎలా బాగు చేయాలి, ఇలాంటి వారిని నేను మార్చాలి, ఇలాంటి వారికా నేను శిక్ష విధింపకుండా ఉండేది. అందుకని అంటున్నాడు, ఆ గ్రంథం వారికి దొరకగానే భయపడిపోయారు. వాళ్ళ పితరులు చేసిన పాపములను బట్టి, యోధా వారు చేసిన దోషములను బట్టి దేవుడు వారిని ఎంత చిత్రహింసలు చేశాడో తెలుసా, ఎంత భయంకరంగా హింసించాడో తెలుసా. మీరు బైబిల్ గ్రంథం చదివితే ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళ దేశము సర్వనాశనం అయిపోయింది. రాజు వంశములో పుట్టిన వారు, యవనస్తులైన వారిని అందరినీ బబులోను రాజు అయిన నెబుకద్నెజరు నపుంసకులుగా చేశాడు వీళ్ళని. అంటే సంతానానికి పనికి రాకుండా చేసి ఈ నపుంసకుల్ని బబులోను దేశమునకు తీసుకుని పోయి ఆ బబులోను దేశంలో వీరిని తన రాజరకం చేసుకునేలాగా ఆయనకు దాసులుగా ఉండడానికి ఈయన బానిసలుగా పట్టుకుపోయాడు. అందుకని అంటున్నాడు, చేసిన పాపమునకు శిక్షను యోధావారు అనుభవించకుండా మానలేదు, ఆయన మనసును మార్చుకోలేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు నువ్వు నేను కూడా ఇలాంటి స్వభావం కలిగిన మనుషులమే. ఆయన అంటున్నాడు, పాపిష్టమైన మనుషులు, దేవుని యొక్క పరిశుద్ధతను త్రోసివేసి అపరిశుద్ధులుగా జీవించిన వారము, దోషభరితలం, మన పితరుల నాటి నుంచి వచ్చిన దోషాన్ని మనం అనుభవించవలసిన వారం, దుష్ట సంతానము, అంటే చెడు ఆలోచన, దుష్టులతో సహవాసము చేసి చెడు ఆలోచనకు లొంగిన వారము, చెరుపు చేసిన వారము, అంటే దేవుని యొక్క కార్యములను, దేవుని యొక్క పరిచర్యకు, లేక దేవుని ప్రజలకు, దేవుడి మందిరానికి, దేవుని యొక్క సమాజానికి, దేవుని నియమాన్ని వ్యతిరేకించిన వారము, పాడు చేసిన మనల్ని ఆ దేవుడు ప్రేమించాడు. అందుకని అంటున్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియకు, ఇలాంటి మనుషులను నేను రక్షించాలనుకున్నాను, ఇలాంటి వారిని నేను మార్చాలనుకున్నాను. అందుకనే వారిని బబులోను దేశంలోను తీసుకుని పోయి 70 సంవత్సరాలు నెబుకద్నెజరు రాజు చేత వారిని అణగద్రొక్కించి దేవుడు వారికి అక్కడ బుద్ధి నేర్పించి మరలా అక్కడ నుంచి వారిని తీసుకొని రావడానికి ఇష్టపడ్డాడు. వారిని మరలా విమోచించాడు. దేవుడు మరలా వారిని ప్రతిష్ఠించాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, యేసు ప్రభులో కూడా నిన్ను నన్ను కూడా ఆ దేవుడు, ఈ 4 స్వభావం కలిగిన మనల్ని ఆ దేవుడు ప్రేమించి తన అనాదికాల సంకల్పం చెప్పున నిన్ను నన్ను ఆ దేవుడు రక్షించి తన బిడ్డలుగా చేసుకున్నాడు. అందుకే ప్రభువును స్తుతిస్తాం. నిజమే తండ్రి, ఒకప్పుడు నేను కూడా పాపిష్టమైన జనాంగము, పాపముల చేత నువ్వు ఎంత పరిశుద్ధుడివో నేనంత అపరిశుద్ధుడిని. నిన్ను ప్రభువా అని పిలవడానికి కానీ, లేక నిన్ను దేవుడిగా నిన్ను స్వీకరించడానికి కానీ అర్హత లేని వాడిని. నా మాటల ద్వారా కానీ, నా క్రియల ద్వారా కానీ, నా జీవితంలో ఎక్కడ మంచిది లేదు, అంత అపవిత్రమైన జీవితాన్ని జీవించి నన్ను ప్రేమించావు. నన్ను రక్షించడం కొరకే, నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి నాలాంటి ఒక పాపాత్మను రక్షించడం కొరకు ఆ సిలువ మీద నువ్వొక శాపగ్రాహిగా మారి నేను దోషమైన రక్తము చేత నా పాపమును కడిగి నన్ను పవిత్రపరిచినందుకు నీ కొందనాలు. రెండవదిగా, మా పితరుల నాటి నుంచి వచ్చే దోషాన్ని భరించవలసిన వ్యక్తిని నేను. ఎందుకంటే నేను అనుభవించవలసిన శిక్ష అది భయంకరమైనది. కానీ నా దోష శిక్షనంతటిని నువ్వు భరించి, నా దోషముకు రావాల్సిన శిక్షనంతటి నుంచి నన్ను విడిపించి నీ బిడ్డగా నన్ను చేసుకున్నావు. అంతేకాదు, మూడవదిగా దుష్ట సంతానము. నిజమే, నేను కూడా ఒకప్పుడు ఇలాంటి చెడు ఆలోచన కలిగిన వ్యక్తిని, చెడు తలంపులు కలిగిన వ్యక్తిని, కుటిలమైన మాటలు పలికే వ్యక్తి స్థితిలో ఉన్న నా బ్రతుకుని, దైవ నియమాన్ని వ్యతిరేకించిన వ్యక్తిని, అనేక సార్లు నిన్ను బాధ పెట్టిన వ్యక్తిని, అలాంటి నన్ను కూడా నువ్వు మార్చావు. నీకు వందనాలు. నాలుగవదిగా,
చెరుపు చేసే పిల్లలు. ఎందుకంటే నీ మార్గములను నేను పాడు చేసిన వ్యక్తిని, నా సొంత ఇష్టానుసారంగా జీవించాలనుకున్నాను. నీ మార్గములో నడవకుండా నీ మార్గాల్ని నాకు అనుకూలంగా మార్చుకొని నాకు అనుకూలమైన రీతిగా నేను జీవించి నీ మార్గాలు చెరిపివేసిన వ్యక్తిని. నన్ను క్షమించు. నన్ను క్షమించి నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు ప్రభువా. నీ పేరెత్తడానికి అర్హత లేని వ్యక్తిని, నీ సన్నిధికి కూడా రావడానికి యోగ్యత లేని వ్యక్తిని, ప్రభువా అని పిలవడానికి కూడా అర్హత లేని వ్యక్తిని. అలాంటి నాకు ఈరోజు నీ మందిరములోనికి వచ్చి నీ మాటలు వినే ధన్యత, నిన్ను స్తుతించే భాగ్యము, నిన్ను ఆరాధించే భాగ్యము నాకు కలిగించినందుకు నీకేమిచ్చినా నీకు రుణస్తుడినే తండ్రి. అందుకనే నీవు నా జీవితంలో చేసిన కార్యానికై నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని కొద్ది సమయం ఆ ప్రభువుని ఆరాధించుకుందామండి. ఆ రీతిగా కొద్ది సమయం